నమస్కారం అండి. నా పేరు డాక్టర్ రాజేష్ ఉకాల, కన్సల్టెంట్ ఫిజిషియన్ అట్ రెనోవా హాస్పిటల్స్. సో ఇప్పుడు ఈ సీజన్లో తరచుగా ఎక్కువ మందికి ఎక్కువ శాతంలో వైరల్ జ్వరాలు వస్తున్నాయి. ఈ వైరల్ జ్వరాలు కూడా కాస్త తీవ్రత దాల్చడం ఎక్కువగా గమనిస్తున్నాం. త్వరగా తగ్గట్లేదు. ఇదివరకు ఉన్నట్టు 5 రోజులు ఉండి వెళ్ళిపోవడం జరగట్లేదు. కొన్ని వారాలు బట్టి కూడా పేషెంట్లు కొంతమంది సఫర్ అవుతున్నారు. మరి ఎందుకు వస్తున్నాయి ఇలా? ఏ కారణంగా రిపీటెడ్గా ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి అనేది మనం ఈరోజు డిస్కస్ చేసుకుందాం. వాస్తవానికి ఇక్కడ మనం గమనించుకోవాల్సింది ఏంటంటే, ఎవరికైతే రోగ నిరోధక శక్తి తక్కువ ఉంటుందో వాళ్ళల్లో ఎక్కువ శాతం ఇన్ఫెక్షన్స్ వస్తాయి. సో ఇక్కడ ఒకటి ఏజ్ బట్టి వాటి గమనించుకోవాలి. యంగ్ పీపుల్ అండ్ ఓల్డ్ పీపుల్ వీళ్ళిద్దరికి కూడా ఇమ్యూన్ సిస్టమ్ కాస్త తక్కువగా ఉంటుంది. తర్వాత ఈ రీసెంట్ ప్రాక్టీసెస్లో మేము గమనించింది ఏంటంటే, వైటమిన్ డి లోపం, వైటమిన్ B12 లోపం, పోషకాహారాల లోపం ఇలాంటివి ఎక్కువగా చూస్తున్నాం. వీటి కారణంగా కూడా మనకి ఇమ్యూనిటీ తక్కువేదానికి ఆస్కారం ఉంది. తర్వాత అవేర్నెస్ ఆఫ్ వ్యాక్సినేషన్. అట్ రిస్క్ పీపుల్కి వ్యాక్సినేషన్ వేసుకోవాలని తరచుగా మనం చెప్తూనే ఉన్నాం, కానీ అలాంటి వాళ్ళు వేసుకోకుండా అవాయిడ్ చేయడం అనేది జరుగుతుంది. దాని కారణంగా కూడా రిపీటెడ్గా ఇన్ఫెక్షన్స్ వచ్చేదానికి ఆస్కారం ఉంది. ఈజీగా ఇన్ఫెక్షన్స్కి బారి పడుతున్నారు. సో అలాంటివి అవాయిడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఎవరికైతే దీర్ఘకాల సమస్యలు ఉన్నాయో, లాంగ్ టర్మ్ క్రానిక్ డిజీజెస్ ఉన్నాయో, అంటే రొమటాయిడ్ ఆర్థరైటిస్ ఆర్ వాతానికి సంబంధించింది, డయాబెటీస్, క్యాన్సర్, బ్లడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, లివర్ ఫెయిల్యూర్, హార్ట్ ఫెయిల్యూర్, కిడ్నీ ఫెయిల్యూర్, వీళ్ళందరికీ కూడా క్రానిక్ డిజీజెస్ కింద కేటగిరైజ్ చేస్తాం. వీళ్ళందరిలో కూడా రోగనిరోధక శక్తి అనేది తక్కువగా ఉంటుంది. కాబట్టి వీళ్ళు కూడా అట్ రిస్క్ పాపులేషన్ కింద కేటగిరైజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో వీళ్ళందరూ కూడా ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే, ఒక డైలీ లివింగ్ హ్యాబిట్స్ ప్రాపర్గా మెయింటైన్ చేయడం. వాటిల్లో ముఖ్యంగా రెస్ట్ అనేది ప్రాపర్గా ఉండాలి. మానసిక ఒత్తిడి కారణంగా చాలామందికి స్లీప్ అనేది తక్కువగా ఉంటుంది. దాని కారణంగా కూడా మన బాడీలో ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. సో ప్రాపర్ స్లీప్, అరౌండ్ 8 hours ఆఫ్ స్లీప్ అనేది పడుకోవడం అవసరం. సమ్ అమౌంట్ ఆఫ్ యాక్టివిటీ, ఎక్సర్సైజ్ చేసిన దానివల్ల ఇమ్యూనిటీ పెరుగుద్దని ఇది ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్. అలాగే మనకి ఉన్న అండర్లయింగ్ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో వీటిల్ని ప్రాపర్ టార్గెట్కి మెయింటైన్ చేసుకోవడం. సో డాక్టర్ని సంప్రదించినప్పుడు ఇలా వైరల్ జ్వరాలు వచ్చే పీరియడ్ కదా, నేనేమేమి చేస్తే బెటర్ అనేది మీరు సలహాలు అడిగి తెలుసుకోవడం. అలాగే మనకు తెలిసినట్టు శానిటైజేషన్ ప్రాసెస్ ప్రాపర్గా మెయింటైన్ చేయడం, అనగా ప్రాపర్ హ్యాండ్ వాష్, అనవసరంగా ఫంక్షన్స్ కానీ ట్రావెల్ కానీ పోకపోవడం, ఫేస్ మాస్క్ ధరించడం, సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయడం, సెల్ఫ్ ఐసోలేషన్ ప్రాక్టీస్ చేయడం, ఇలాంటివన్నీ చేసిన దానివల్ల ఈ రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుకోవచ్చు. తర్వాత మనము స్వతహాగా అప్పుడప్పుడు బ్లడ్ టెస్ట్ చేసుకొని ఆ బ్లడ్ టెస్ట్లో ఉన్న లోపాలని కరెక్ట్ చేసుకోవడం. అది డాక్టర్ దగ్గరికి వెళ్ళి సూచనలు తీసుకొని, తరచుగా మేము క్లినికల్ ప్రాక్టీస్లో చూసేది ఈ విటమిన్ లోపాలే. ఈ విటమిన్ లోపాలకి డైరెక్ట్గా ఇమ్యూన్ సిస్టమ్కి కనెక్షన్ ఉంది కాబట్టి వాటిని కరెక్ట్ చేసుకున్న దానివల్ల మన బాడీలో రోగనిరోధక శక్తి పెరిగి మనం ఈ ఇన్ఫెక్షన్స్ పడకుండా కాపాడుకోవచ్చు. ఇలాంటివన్నీ చేసిన దానివల్ల రిపీట్గా విష జ్వరాలు రాకుండా మనం చేసుకోవచ్చు. ఇలాగే ఈ సీజన్లో ఎక్కువ శాతం ఈ మస్కిటో బార్న్ డిసీజెస్ కూడా ఎక్కువగా ఉంటాయి. సో మస్కిటో ప్రివెన్షన్ మెజర్స్ అన్నీ మనం క్లియర్గా ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంది. ఇలాంటివన్నీ చేస్తే మనం ఈ విష జ్వరాలు మాటిమాటికి రాకుండా, దీని తీవ్ర రూపం దాల్చకుండా హెల్తీగా హ్యాపీగా ఉండేదానికి ఆస్కారం ఉంది. నమస్తే.